Hello, you're watching CVR News English. This is Savila Kottapalli. Welcome to Regional Bulletin. Moving to the details, AP Chief Minister N. Chandrababu Naidu stated that his government is working to stabilize all state systems and rebuild the economy which was damaged by the previous government's loans and mistakes. He called the TDP's 93% strike rate in elections historic and emphasized that both PM Modi and Pawan Kalyan placed trust in him. Naidu highlighted the challenges during the 2014 state purification and how his leadership turned power shortages into surpluses. He also claimed that if TDP had won in 2019, the Polavaram project would have been completed by 2021. He also criticized the current government for running the state after taking power. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చిన కొటేషన్ ని 2024 అంటే 30 సంవత్సరాల తర్వాత దాని రిలవెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు. ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం. పాలనని కొత్త పుంతలు తొక్కించాం, సంస్కరణ తీసుకొచ్చాం, మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం. ఆ రోజు మీరు చూస్తే 1995 పరిపాలన ఒక మోడల్ పరిపాలన, కష్టాల నుంచి బయట తీసుకురావడం కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం. అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. 2014 విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కల్పకింజడిగా చేసింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాకైతే ఆ రోజు చాలా మంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా జీతాలు సకాలంలో వస్తాయా, అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు. అయితే దిశ 2013లో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం, అనుభవాలంతా కూడా ఉపయోగించాం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్లీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, పేపర్లో వచ్చేది చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు. ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. అంటే దేశ మనం ఆలోచించుకోవాల్సింది, సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి. అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీడు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే, ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, విధ్వంసం జరిగింది. Well, Agriculture Minister of Andhra Pradesh, Kinrapu Acchennaidu, has delivered great news for the farmers of the state. In the assembly, he announced that compensation will be provided to farmers who lost their crops due to the lack of rainfall. He mentioned that crop damage has occurred in 1.06 lakh hectares across several districts due to drought, while the government has already declared 54 drought-hit mandals. A total of 1.44 lakh farmers have been affected and an amount of 159.2 crores have been sanctioned as compensation, which will soon be credited to the affected farmers' accounts, while additionally 47,000 quintals of seeds have been distributed to the farmers at subsidized rates. ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇప్పటికే 1.92 లక్షల మంది రైతులకి 47,000 క్వింటాల విత్తనాలు అధ్యక్ష, 80% సబ్సిడీకి 47,000 క్వింటాల విత్తనాలు 80% సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది. దీని గురించి 33.33 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష. ఆ విత్తనాలు కూడా వరి, మినుములు, పెసలు, ఉలవలు, జొన్న, కొర్ర, ఈ 5-6 రకాల విత్తనాలు ప్రత్యామ్నాయ పంటలకు కూడా ఇచ్చాం అధ్యక్ష. అదేవిధంగా మొన్న వర్షాలు అధ్యక్ష ఆగస్టులో వచ్చాయి, సెప్టెంబర్లో వచ్చాయి, అక్టోబర్లో వచ్చాయి. మొన్న బుడమేరు వరద వచ్చింది. చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. నేను గొప్ప చెప్పడం కాదు అధ్యక్ష, ఎవరైతే మొన్న వరదల్లో నష్టపోయారో 15 రోజుల్లో సర్వే చేసి, అది కూడా ఒకరికి వచ్చిందని ఒకరికి రాలేదని తేడా లేకుండా ఒక స్పష్టమైనటువంటి యాప్ పెట్టి ప్రతి ఒక్కరికి అందులో నమోదు చేయించాం. గ్రామ సభల్లో చదివాం. ఎవరైనా మిగిలితే మళ్ళీ యాడ్ చేసి 20 రోజుల్లో అధ్యక్ష 320 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో వేశాం. వేయడమే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా జరుగుతుంది? పేరుకి రైతుమే, కానీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష. పంట పెట్టింది కౌలు రైతు, పెట్టుబడి పెట్టింది కౌలు రైతు, కానీ కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందడం లేదు. కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ నష్టపరిహారం అందడం లేదు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష, మనం ఇచ్చినటువంటి 320 కోట్లలో 80% కౌలు రైతులకి ఫస్ట్ టైం
నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి సంతోషంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇప్పటికే 1.92 లక్షల మంది రైతులకి 47,000 క్వింటాల విత్తనాలు అధ్యక్ష, 80% సబ్సిడీకి 47,000 క్వింటాల విత్తనాలు 80% సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది. దీని గురించి 33.33 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష. ఆ విత్తనాలు. Meanwhile, Minister Nara Lokesh announced that the DSE process will be completed by the start of the next academic year. He stated that efforts are being made to ensure there are no legal hurdles and criticized the YSRCP. He pointed out that there have been no job appointments in the last 5 years, while he accused the YSRCP of failing to fill even a single post through the DSP and also promised to withdraw illegal cases filed against teachers. He highlighted that during the TDP's tenure, DSE exams were held 15 times. He further mentioned that the current coalition government is making arrangements for a mega DSE and assured that the age limit for candidates would be increased. అధ్యక్ష 1994 ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష. 1994లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష. 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2019 వరకు చూస్తే దాదాపు 2,20,000 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష, దాంట్లో 1,80,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్దలు ఇప్పుడే మాట్లాడుతూ నన్ను అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని పోస్ట్, ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను ఆలోచిస్తున్నాను అధ్యక్ష. 1994 ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష. 1994లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష. 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2019 వరకు చూస్తే దాదాపు 2,20,000 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష, దాంట్లో 1,80,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, Well, Kishan Reddy, Union Minister and Telangana State BJP President held a press conference to discuss important political matters concerning the state. Well, during the briefing, Reddy outlined the BJP's approach for the upcoming elections, stressing the party's focus on development, governance and the welfare of the people. Kishan Reddy criticized the state government for its poor handling of key issues such as infrastructure, law and order and welfare schemes. Reddy also mentioned that the BJP is committed to strengthening in presence of Telangana and aims to boost the state's economy while ensuring better governance. He also expressed confidence in the party's ability to challenge the ruling government in the upcoming elections. ఈరోజు తెలంగాణలో ఏ వర్గమైన సంతోషంగా ఉందా, సంతృప్తిగా ఉందా? మీరు ఇచ్చినటువంటి హామీలతో లేకపోతే మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలకి ఏం ఒరిగింది? ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. మహారాష్ట్రలోకి వెళ్ళి తెలంగాణ ఒక స్వర్గసీమ అని రాహుల్ గాంధీ పొగుడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పొగుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసము మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు
ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు, మీరు మీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, మీ సోదరైనటువంటి ప్రియాంక గాంధీ గారు కలిసి ఊరూరా యాత్రల పేరు మీద తిరిగారు కదా, అనేక రకాల హామీలు ఇచ్చారు కదా, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే రాహుల్ గాంధీ పొగడడం ఏంటో, రేవంత్ రెడ్డి జబ్బలు చరుచుకోవడం ఏంటో ఈరోజు అర్థం కాని పరిస్థితులు. మాటలు ప్రజలకు, మూటలు పార్టీకి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే విధంగా పరిపాలించింది. కేసీఆర్ మాటలు ప్రగతిభావం దాటేది కాదు. కేసీఆర్ చెప్పినటువంటి ఈరోజు తెలంగాణలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా, సంతృప్తి? In Visakhapatnam, Andhra Pradesh, port workers have been on a hunger strike for the past 46 days protesting against the privatization of the port hospital. Well, the workers are demanding that the hospital remain under public control as they fear that privatization will compromise the quality of healthcare services available to them and their families. Well, despite growing concerns over the health of the protesters, the strike continues, drawing significant attention. Well, the workers are urging the government to intervene and halt the privatization plan, stressing the need for affordable and accessible healthcare for port employees. నా పేరు త్రినాథరావు, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజుకి 46వ రోజు రిలే నిరాహారదీక్ష అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర రిలే నిరాహారదీక్ష జరుగుతున్నది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటు వారికి ఇవ్వరాదు, పోర్ట్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. పోర్ట్ హాస్పిటల్లో డాక్టర్స్ ని, సిబ్బందిని, ఖాళీ పోస్టుని నింపాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. టెండర్స్ ని రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్స్. అయితే ఈ పోర్టుకి చరిత్ర ఉన్నది, 91 సంవత్సరాల గల చరిత్ర. విశాఖపట్నం పోర్టు పుట్టడం తర్వాత విశాఖపట్నం అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి జరగడం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కొన్ని లక్షలాది మంది ఇక్కడ ఉపాధి కలిగింది. అలాంటి ఉపాధి నుంచి ఇవాళ పోర్టు కార్మికులకు కొన్ని వేలాది మంది ఉన్నారు. ఇవాళ నుంచి 4,000 మందికి చేరుకున్నది. రిక్రూట్మెంట్ లేదు. ఎంతో మంది కార్మికుల తరపు పిల్లలు అందరూ కూడా ఇంజనీరింగ్ చేసి అందరూ కూడా ఉద్యోగాలు లేక ప్రైవేట్ హాస్పిటల్
Well, in Amravati, Andhra Pradesh, YSRCP MLC Varudu Kalyani spoke about the Deepam 2.0 scheme, emphasizing its significant benefits for women and households in the state. She explains that the scheme, an upgraded version of the original Deepam initiative, aims to provide free gas connections to women from economically weaker sections, ensuring they have access to clean and safe cooking fuel. Well, Kalyani highlighted that the initiative is a part of the government's broader effort to empower women, reduce their domestic workload and improve their overall quality of life. She praised the YSRCP government for prioritizing welfare programs, especially those focused on the health and well-being of women. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకుంటే 3 సిలిండర్స్ ఇచ్చి తీరాలి 10 నెలల్లో. కానీ వాళ్ళు అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు 5 నెలలకి 1 సిలిండర్ ఇస్తాము అని చెప్పి 895 కోట్లు రిలీజ్ చేశారు. అది కూడా గ్యాస్ ఏజెన్సీలకి ఇవ్వడం జరిగింది. మేము అడిగాము అసలు ఎంతమంది లబ్ధిదారులు ఈ 1 సిలిండరే ఇస్తారా మరి ఎవరని స్పష్టం చేయమంటే మంత్రి గారు దానికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా 1,55,00,000 మంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కనెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. మరి అంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇస్తారు అంటే దాని మీద స్పష్టత ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా 895 కోట్లు. ఇది తీసుకుంటే గ్యాస్ సిలిండర్ ఒక్కొక్క దాన్ని రేట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే కోటి కనెక్షన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రజల్ని ఇలా మభ్య పెట్టడం కోసము వీళ్ళు సంఖ్య చెప్పట్లేదు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా రాష్ట్ర చరిత్రలోని దేశ చరిత్రలోనే ఈ పథకానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది చెప్పడం సర్వసాధారణం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎందుకు అన్న క్యాంటీన్స్ ఉన్నాయి, ఎంతమందికి భోజనం పెడుతున్నామని వాళ్ళు చెప్తారు. మరి ఎందుకు దీపం 2 లబ్ధిదారులకి స్పష్టమైన ఫిగర్ మీరు చెప్పట్లేదు? అంటే మీరు ఏదో దాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది కాకుండా ఈ అమౌంట్ అనేది ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి గ్యాస్ ఏజెన్సీలకు వేయడం ఏంటి? దాన్ని మేము ప్రశ్నించడమే కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు అనుమానాలు ఉన్నాయని జ్యోతుల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి లేదా అకౌంట్ లో వేయాలి తప్ప ఇదేంటిది, దీన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తాను, మార్చేట్టుగా చేస్తాను, లేకపోతే లబ్ధిదారులు 4-5 రూపాయలు వడ్డీలకి తెచ్చుకొని డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనేసి వాళ్ళ ఎమ్మెల్యేలే అడుగుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అసలు దీపం 2 అంటే మేమనేసుకున్నాం ఏంటో గొప్పగా ఉంటుంది అనుకున్నాము. చూసేసరికి దీపం 2 అంటే దాని అర్థం 2 సిలిండర్లు ఎగ్గొట్టేసి 1 సిలిండర్ ఇవ్వడం అనేసి అనే అర్థం ఈ జీవో బట్టి మాకు అర్థమైంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 3 ఉచిత సిలిండర్లు ఈ సంవత్సరంలో ఇచ్చి తీరాలి. అలాగే లబ్ధిదారుల సంఖ్య కూడా ఈ 1,55,00,000 మందికి కూడా ఇచ్చి తీరాలి, ఈ కుటుంబాలకి ఇచ్చి తీరాలని మేము చెప్పారు. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకుంటే 3 సిలిండర్స్ ఇచ్చి తీరాలి 10 నెలల్లో. కానీ వాళ్ళు అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు 5 నెలలకి 1 సిలిండర్ ఇస్తాము అని చెప్పి 895 కోట్లు రిలీజ్ చేశారు. అది కూడా గ్యాస్ ఏజెన్సీలకి ఇవ్వడం జరిగింది. మేము అడిగాము అసలు ఎంతమంది లబ్ధిదారులు ఈ 1 సిలిండరే ఇస్తారా మరి ఎవరని స్పష్టం చేయమంటే మంత్రి గారు Well, Emily Madhavi Reddy stated that farmers are waiting for water for agriculture and the public is waiting for drinking water in the Kadapa region. She demanded that the government allocate funds to resolve the water issue in Kadapa. 90% ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ ని కూడా పట్టుకొని పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది. కార్పొరేషన్ కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం ఒక కార్పొరేషన్. దాదాపు 100ల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకుని వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు స్కూళ్లను కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని నీళ్లు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈరోజు నడుస్తా ఉంది. దాదాపు 5 లక్షల మంది జనాభా అంటే
నివేదికల ప్రకారం 135 లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే 5 లక్షల మందికి దాదాపు 70 MLD వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది ఈ రోజు 40 MLD వాటర్ ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది. దాదాపు 1943లో గండి వాటర్ వర్క్స్ లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు 10-20 వేల జనాభాకు 12 MLDలో ఒక ఇన్ఫ్లేషన్ వెల్స్ కట్టే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు 2024వ సంవత్సరంలో కూడా అదే 12 MLD ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే వెల్నే వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము. దాదాపు 5 నుంచి 6 రోజులకి నీళ్లు రాని పరిస్థితి. వచ్చిన నీళ్లు మురికి నీళ్లు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గంకాన ఉంటది, కడప నడి మధ్యలో వెళ్తా ఉంటది. అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక ఎస్టీపీ లేదు, ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది, నిధుల కొరత ఉంది. 95% ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ ని కూడా పట్టుకొని పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది. కార్పొరేషన్ కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. మనకు ఎన్నో కార్పొరేషన్స్. Meanwhile, Minister Ponnam Prabhakar conducted a site inspection at the Topi Ghat around in Sikandrabad cantonment, Sikh village, with plans to convert into a sports complex. He announced that the ground would be developed with an investment of 303 crores. Well, the minister also clarified that the state government is not asking for bank account details in the ongoing caste census survey. Well, he emphasized that the survey is aimed at ensuring justice for everyone through a comprehensive family survey and that it is not intended to discriminate against anyone. He also warned that strict action would be taken against anyone who harasses enumerators during the survey process. మొన్న క్యాబినెట్ లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ తోటి అనుసంధానం చేసి అంటే 3 టైర్ రోడ్డు మెట్రో దాని తర్వాత. Those were the latest updates in Regional Bulletin. Keep watching CVR News English. This is Havila Kottapalli. Have a good day.